హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి రాస్తున్నారనుకుంటున్నారా? నవరాత్రులకి లిస్ట్ రాస్తున్నాననమాట. ఈ సంవత్సరం అయితే అసలా నవరాత్రులు చేయకపోదాం అనుకున్నానండి. మీకు తెలిసిందే ఆల్రెడీ నేను షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాను. అందుకే నేను లాంగ్ వీడియోస్ గానీ, షార్ట్స్ గానీ ఒక వారం రోజుల నుంచి నేను వీడియోస్ ఏమీ అప్‌లోడ్ చేయడానికి కారణం నా హెల్త్ బావుంటలేదు. దానికి సంబంధించి కొంచెం రెస్ట్‌గా ఉండాలి అని చెప్పన్నారు. ఇంకొక 10 డేస్ ఆర్ 20 డేస్‌లో ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారనమాట. ఇంక ఈ సంవత్సరానికి నవరాత్రులు మానేద్దామని చెప్పి అనుకున్నాను. నేను ప్రతి సంవత్సరం గూడా అస్సలు నవరాత్రులు మాననండి. నేను ఈ సంవత్సరం 8 సంవత్సరాలనమాట నవరాత్రులు స్టార్ట్ చేసి. ఇంకా 9 సంవత్సరాలు ఆగకుండా నవరాత్రులు చెయ్యాలి అని చెప్పి అనుకున్నాను. ఆల్రెడీ నేను నవరాత్రులు ఎలా చేస్తాను అనేది మీకు అసలు మామూలుగా అయితే హెల్త్ బావుంటే గనక నేను ఒక వారం రోజుల ముందు నుంచి నవరాత్రుల గురించి మీకు అన్నీ క్లియర్‌గా చాలా అర్థమయ్యే విధంగా నవరాత్రులు చేసుకునే పూజా విధానము, ఆ పద్ధతి ఎలా చేసుకోవాలి, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఎలా చేసుకోవాలి అన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్పి వీడియోస్ చేద్దాం అనుకున్నానండి. కానీ ఏం చేస్తాం, కుదరలేదు. అన్నీ ఒక్కొక్కసారి అనుకున్నట్టు జరగవు కదా! ఇంకా అనుకోకుండా హెల్త్ పాడైపోవడం, హాస్పిటల్‌లో జాయిన్ చేయడం ఇలా అయిపోయింది. అసలు ఇంటికి వస్తానని అనుకోలేదు నేను. నవరాత్రుల్లో కూడా ఇంకా హాస్పిటల్‌లోనే అవుతాయనుకున్నాను. కానీ ఈ అమ్మవారి దయ వల్ల ఏదో ఇంటికైతే క్షేమంగా వచ్చాను. ఆపరేషన్ అయితే తర్వాత ఒక 20 డేస్ అయ్యాక చేయించుకోవాలి. ఇంకా సర్లే ఆ నవరాత్రులు మానేద్దాంలే అని చెప్పి అనుకున్నాననమాట. అంటే నవరాత్రులంటే ఏదో స్నానం చేసి దండం పెట్టుకుని ఇలా చేయనులేండి. నేను చాలా చేస్తాననమాట. ఎంత చేస్తానంటే అమ్మవారి అలంకరణ చేసుకుంటాను, కలశం పెడతాను, అఖండ దీపం పెడతాను. ఈ 9 రోజులు అమ్మవారి పీఠాన్ని ఇంట్లో పెడతాను నేను. ఇంకా ఈ సంవత్సరం ఇంకా వీలు లేదులే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. హెల్త్ బాలేదు అని చెప్పి ఇంక ఈ ఇయర్ మానేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా తనూష్ అండ్ ఈయన కూడా భవానీ మాల వేసుకుంటారనమాట. ఇంకా వీళ్ళు మాల వేసుకోరు. ఇంక ఈ సంవత్సరానికి ఇంకా ఆగిపోదాం అని చెప్పి అనుకున్నాను. కానీ చాలా బాధగా కూడా బాధపడ్డానులేండి. ఎందుకంటే 8 సంవత్సరాలనమాట. నేను 9 సంవత్సరాలు నవరాత్రులు చెయ్యాలి అనేది పెట్టుకున్నాను. ఇంకా ఈ 7 సంవత్సరాలైతే అమ్మవారి దయతో చాలా అంటే చాలా గ్రాండ్‌గా చేసుకున్నాను. ఈ సంవత్సరం 8దో సంవత్సరం ఇంకా గ్రాండ్‌గా చేద్దాము, ఇంకా అలంకరిద్దాము. మీ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీ అందరికీ కూడా అమ్మవారి గురించి చెప్దాము. ఆవిడ నిదర్శనాలు అన్నీ ఇన్ని కాదు. నవరాత్రులు చేయడం వల్ల వచ్చే ఫలితాలు అన్నీ ఇన్ని కాదండి. అయన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇంకా మరి నవరాత్రులు చేయట్లేదు. కానీ ఇల్లు క్లీనింగ్ చేస్తున్నారు. ఏంటి ఇయన్నీ అనుకోవచ్చు మీరు. ఏమైందంటే ఇంక నవరాత్రులు చెయ్యపోదామని చెప్పి ఇంక డిసైడ్ అయిపోయాము. అయిపోయి ఇంకా అనుకునేసరికి ఏమైందంటే నిన్న నైట్ అనమాట. నైట్ ఏమైందంటే అమ్మవారు కలలో కనిపించడం జరిగిందండి. కలలో కనిపించడం అంటే ఆవిడ ఏమీ మాట్లాడలేదు. బట్ ఒక పంతులు గారు చెప్తున్నారంట. ఏమని, వేరే మామూలుగా కొంతమంది ఉన్నారు. నేను గుడికి వెళ్ళానంట. గుడికి వెళ్తే అమ్మవారితో నేను ఇలాగ అమ్మని కాళ్ళు పట్టుకుని, అమ్మ ఈ సంవత్సరానికి నేను చెయ్యట్లేదు తల్లి అని చెప్పి అనుకున్నాననమాట. అనుకుని ఇంకా ఊరుకున్నాను. ఊరుకుంటే ఇంకా అప్పుడు అక్కడ పంతులు గారు కొంతమందితో ఈ విధంగా చెప్తున్నారంట. నవరాత్రులు చేసుకోవాలండి. ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం వచ్చే నవరాత్రులు చాలా మహిమగల నవరాత్రులు. తప్పకుండా చేసుకోండమ్మా అని చెప్తున్నారంటండి. ఇంకా ఆ కల వచ్చింది. ఆ కల తర్వాత ఇంకా అమ్మవారి విగ్రహము, భవానీలు చాలా అద్భుతమైన కల అనమాట. ఇంకా కల రావడంతో ఇంకా అమ్మతో చెప్పాను పొద్దున్నే, అమ్మ ఇలా వచ్చింది అంటే, మరి అలా అయితే ఏం చేద్దామని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పింది. మరి నేను మానపోదాం అనుకుంటున్నానమ్మా. దానికి తగ్గట్టు నేను ఇంట్లో విగ్రహం ఉంటుందండి, అమ్మవారి విగ్రహం. ఆవిడని నవరాత్రుల్లోనే నేను బయటికి తీస్తాను. ఈ నవరాత్రులు 9 రోజులు ఆ తల్లిని పూజించి లాస్ట్ రోజు నైవేద్యం పెట్టి మళ్ళీ ఆ తల్లిని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాననమాట. ఆ తల్లిని ఉపవాసం ఉంచకూడదు అని చెప్పి నా మనసుకైతే అనిపించింది. ప్రస్తుతానికైతే ఓపిక లేదు. కానీ అమ్మ దయ ఇస్తే చేసుకుందాను అని చెప్పంటే ఇంకా అమ్మ అంది, సర్లే కల వచ్చిందని అంటున్నావు, చేసుకుంటానని అంటున్నావు, హాస్పిటల్లో ఉంటే గనక కుదరపోదును, ఎంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు కదా తల్లి, సరే చేసుకో, కాకపోతే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అనుకోవడం. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇంటికి వచ్చేమో అమ్మ నేను వచ్చి ఇంకోండి అమ్మ హెల్ప్ చేస్తుంది, శుభ్రంగా ఇల్లునన్నిటిని కడిగి చేస్తుంది. ఇంకా రేపే కదా, రేపటి నుంచే నవరాత్రులు స్టార్టు. రేపొద్దుట మనం నవరాత్రులు ఎవరు చేయాలనుకుంటున్నా సరే రేపొద్దుట మనం కలశం పెట్టుకునే వాళ్ళు కలశం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపం ఏమి పెట్టుకొని నేను జస్ట్ దండం పెట్టుకుంటానంటే రేపు
రేపొద్దుటి నుంచి అనమాట. రేపొద్దుట 3 కాడ నుంచి తెల్లారగట్ల 6 మనం పూజ చేసుకోవాలండి. పూజ చేసుకోవాలన్నమాట. మీకు నేను ఇంకా క్లియర్‌గా చెప్పేదాన్ని. బట్ నాకు టైం లేదు, చెప్పే విధానం లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నా హెల్త్ అస్సలు బాలేదు. అయినా సరే నేను చేస్తున్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ తల్లి మహిమ అంతా ఇంత కాదు. నేను చెయ్యాలి. నేను జీవితాంతం చేస్తానమ్మా అని చెప్పి ఆ తల్లిని అనుకున్నాను. ఆ జీవితాంతం నేను ఈ నవరాత్రులు చెయ్యాలి. అది నా బాధ్యత అనమాట. అందుకుని నేను ఇంకా ఈ సంవత్సరం చెయ్యకపోదా మా అమ్మకి తెలియదేంట్లే, నాకు ఒంట్లో బాగోలేదు కదా అని ఊరుకున్న దాన్ని, ఆ తల్లి నేను చూసుకుంటాను, నువ్వు చెయ్యి అని నాకు చెప్పింది. నేను చేస్తున్నాను. ఇంక అంతా అమ్మదయ్యండి. నాకు ఓపుకున్నంత వరకు కూడా నేను చేసుకుంటాను. మీ అందరికీ నేను ఈ వీడియో ఎందుకు పెట్టినా, అసలు వీడియో చేసి పెడదామన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సింపుల్గా చేసుకుందాం. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసేదాన్ని. ఈ సంవత్సరం సింపుల్గా చేసేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. నేను చేసే సింపుల్ తనమే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎంత ఒంట్లో బాలేని దాన్ని నేనే చేస్తున్నాను. మీరు అనుకుంటే చేయగలరండి. అస్సలు భయపడొద్దు. మీ మనసుకు కానీ ఈ 9 రోజులు నవరాత్రులు చేద్దాము అని కానీ మీ మనసుకు ఉంటే గనక ఖచ్చితంగా చెయ్యండి. చాలా మంచి ఫలితం అనమాట. అంతా ఇంత ఫలితం కాదు. మీ మనసులో ఏదన్నా కోరుకున్నా, లేకపోతే ఏదైనా ఈ పని అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు, లేకపోతే పలానా సమస్య ఉంది, ఇక ఈ గండం నుంచి ఆ దేవుడే నన్ను గట్టెక్కించగలడు అను మీరు కానీ ఎవరైనా మీ మనసులో కానీ ఉంటే గనక ఈ నవరాత్రులు 9 రోజులు మట్టికి మానొద్దండి పూజ. సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ప్రతిరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి చేసేసుకోండి. రేపు పొద్దుటి నుంచే స్టార్ట్ చేసేయండి నవరాత్రులు చేసేవాళ్ళు. రేపు పొద్దుట చక్కగా మీరు పీఠం పెట్టుకోవాలా ఏం లేదు. అమ్మవారి ఫోటో, దుర్గమ్మ తల్లి ఫోటో పెట్టండి. ఫోటో ముందు ఒక చిన్న పసుపు ముద్దని 3 పసుపు ముద్దలు చెయ్యండి. నేను ఫస్ట్ టైం అలాగే చేసుకున్నాను. ఆ తర్వాత తల్లి ఇస్తూ ఉంది, నేను పెంచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నేను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు పూజ మా అమ్మ వాళ్ళకి కానీ మా అత్తయ్యలు కానీ ఎవ్వరూ నవరాత్రులు చేసేవారు కాదండి. నేనే ఫస్ట్ మా ఇంట్లో మొదలుపెట్టాను అనమాట. ఆనుమాయి లేదు అని గట్ట ఏం భయపడొద్దు, చక్కగా చేసుకోండి. ఈ రోజు మట్టికి ఖచ్చితంగా శుభ్రంగా ఇల్లులన్నీ కడిగేసుకొని మీ పూజా సామాన్లు కడుక్కోండి. చక్కగా పసుపు నీళ్ళు జిమ్మేసుకోండి. పసుపు నీళ్ళు జిమ్మేసుకొని మామిడాకు, వేపాకు కలిపి కట్టండి. కట్టేసి రేపు పొద్దుట మీకు 3 కాడ నుంచి తెల్లారగట్ల 6 పూజ చేసేసుకోవాలి. డైలీ ఇదే పూజ. నైవేద్యం మీ ఓపికండి. మీరు వండుకుని పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు, లేకపోతే పచ్చి శనగలన్నా తల్లికి నైవేద్యం పెట్టేయచ్చు అనమాట. డైలీ కుంకుమ మనం పసుపు ముద్దలు చేయాలన్నాను కదా, 3 పసుపు ముద్దలు చేయాలి. విఘ్నేశ్వరుడినేమో 4వ పసుపు ముద్ద చేసి ఆయనేమో విఘ్నేశ్వరుడు. ఈ 3 పసుపు ముద్దలు కూడా లక్ష్మి, సరస్వతి, పార్వతి అనమాట. ఆ 3 పసుపు ముద్దలు చేసుకుని మీరు ఫస్ట్ ఎప్పుడూలాగే నిత్య దీపం ఎలా చేస్తాం అలా నిత్య దీపం పెట్టేసుకోండి. ఈ శనగల నైవేద్యం పెట్టేసేయండి. ఆ 3 పసుపు ముద్దల మీద కూడా కుంకుమ అనమాట. కుంకుమని, పసుపుని, అక్షింతల్ని వెయ్యండి. 3 పువ్వులు పెట్టండి, దండం పెట్టుకోండి. ఇదే అనమాట నవరాత్రుల పూజ. డైలీ తలస్నానం చెయ్యాలి. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వస్తే చెయ్యాలా ఏం అవసరం లేదు. డైలీ పొద్దున మాటలు తలస్నానం చెయ్యండి. రాత్రి వేళ మళ్ళీ రాత్రి సమయం ఏంటంటే రాత్రి మాటలు కూడా మీకు 6 దాటాక 6, 7 మధ్యలో చక్కగా మళ్ళీ వంట స్నానం చేసి ఆ 3 పసుపు ముద్దలకి పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి దండం పెట్టేసుకోండి. ఇదే నవరాత్రుల పూజ అంటే. ఇంక వేరే పూజ ఏమీ కాదనమాట. ఇంకా పెద్ద పెద్ద పూజలు ఏం చెయ్యవసరం లేదు. ఈ విధంగా 9 రోజులు చేసాక అప్పుడు 10వ రోజు ఆ పసుపు ముద్దల్ని కదపాలి. అప్పుడు దాకా కూడా పసుపు ముద్దల మీద ఉన్న పసుపు, కుంకుమ, అక్షింతలు మనం ఏమీ తీయకూడదు అనమాట. అంటే ఫస్ట్ రోజు చేసిన పసుపు కుంకుమ తీయకూడదు. ఈ విధంగా చేసుకోండి. సరే మరి ఉంటా. బాయ్ బాయ్.